గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విజయ్ కుమార్. ఐఎమ్ వైస్ అడ్మిరల్ ర్యాంకింగ్. నేను నేవీ నుండి రిటైర్ అయ్యాను. ప్రెసెంట్లీ ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది నేవీ ఫౌండేషన్ విశాఖపట్నం. కార్గిల్ దివస్ మనం ప్రతి సంవత్సరం 26th జూలై సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. మీకు అందరికీ తెలుసు, కార్గిల్ హైట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండేది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. ఈ హైట్స్ని ఎవరు ఆక్యుపై చేయరని చెప్పేసి, కానీ వాళ్ళు ఆక్యుపై చేసి దే వాంటెడ్ టు కట్ ఆఫ్ జమ్మూ అండ్ లడాక్ రోడ్ కట్ ఆఫ్ చేసి దే వాంట్ టు ఆక్యుపై ఆల్ దోస్ ల్యాండ్స్. సో కరెక్ట్ టైంకి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇండియన్ ఆర్మీ హ్యాస్ టేకన్ యాక్షన్ అండ్ వీ హ్యావ్, మీకు తెలుసు ఈ హైట్స్ అన్నీ 5,000 meters కంటే ఎక్కువ ఉన్నాయి. కావాలన ఆల్రెడీ ఆక్యుపైడ్ హైట్స్. దానివల్ల ఏమవుతుంది, మీరు యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ ద ఫైర్. ఎనిమీ ఫైర్ మీదకి వస్తుంటుంది, దాని మీద మీరు కౌంటర్గా మీరు ఫైర్ చేసి యూ హ్యావ్ టు ఆక్యుపై ద హైట్స్. ఇట్ ఈస్ ట్రెమెండస్లీ డిఫికల్ట్ టాస్క్. ఇందులో చాలా ఆర్మీ ఆఫీసర్స్, జవాన్స్ చనిపోయారు. అందరు దగ్గర 527 మంది ఈ వారిలో చనిపోయారు. మీకు తెలుసు 5,000 meters హైట్లో ఎమ్యునిషన్ అవన్నీ సప్లై చేయాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడాను అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఆయన వీరోచితంగా పోరాడి మన హైట్స్ మనకి వాపసు తెచ్చుకోగలిగాము. ఇది చిరస్మరణీయమైనది. కాబట్టి మనం అందరం దీన్ని మనకి గౌరవంగా భావించి ఈ కార్గిల్ దివస్ని వివరించుకుంటున్నాం. థ్యాంక్ యూ. Okay, sir. Next also coming. Thank you.